హైదరాబాద్కు రాహుల్ గాంధీ వస్తుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆక్షేపించారు. హైడ్రా, మూసీ పేరుతో ప్రజల మీదకు బుల్డోజర్లు పంపారని మండిపడ్డారు. లగచర్ల, బంజారా ఆడబిడ్డలపై కూడా అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని, బంజారా యువతపై 3rd డిగ్రీ ఉపయోగించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు, వేధింపులు, బెదిరింపులు తప్పటం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణిచివేతను బహుమతిగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీహార్లో గ్రూప్ 1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గలమెత్తిన మీరు తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి ఏంటని నిలదీశారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని గమనిస్తే పరిమితం చేస్తారని ఆక్షేపించారు కవిత. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు. ఎర్రబుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలి అంటూ దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో మానవ హక్కులను మంటకలుపుతూ దమనకాండ కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మీ మౌనం దేశానికి సంకేతమని రాహుల్ గాంధీని ట్వీట్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.